ఆయన చూసానా ఎలా అనిపిస్తుంది? మొత్తం అందరూ వచ్చారు. ఎక్స్ హౌస్ మేట్స్ తో ఫస్ట్ టైం భలే కిక్ వచ్చిందబ్బా నామినేషన్. నిజంగా నాగార్జున గారు ఆదివారం ట్విస్ట్ ఇచ్చారు మనకి, ఎవిక్షన్ లేకుండా చేసి. సో హ్యాపీ. నేను ఆ ఎపిసోడ్ అయితే చాలా మిస్ అంటే నాగార్జున గారు హోస్టింగ్ నాకు బాగా నచ్చింది. నిజంగా కింగ్ ఈజ్ కింగ్ డిసిషన్స్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. అది నచ్చితే కట్ చేస్తే మళ్ళీ నామినేషన్ అదుర్సు. అసలు ఎక్స్ హౌస్ మేట్స్ తో నామినేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ సోనియా వచ్చి భయ్యా నిఖిల్తోనూ ఎంతసేపు పృథ్వీతోనూ ఉండేది కదా, వాళ్ళిద్దరిలో ఎవరిని నామినేట్ చేయదని నా ఒపీనియన్. కానీ అక్కడ కట్ చేస్తే నిఖిల్ని బాగా ఏకిపారేసింది. మామూలుగా కాదు, కొంచెం కోపం వచ్చి ఉంటుంది. యష్మి గారితో కొంచెం చనువుగా ఉంటున్నాడు. వీడి గేమ్ అంతా కొలాప్స్ అయిపోతుందా, వీడికి ఇప్పుడు కూడా చెప్పబోతే నేను మొత్తం కప్పుని నాశనం చేసుకుంటాడు, కప్పు దగ్గరికి వెళ్ళలేడేమో అన్నట్టుగా ఆవిడ గైడ్ చేసిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. సోనియా హౌస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నచ్చలా నాకు, కానీ బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత నామినేషన్ విషయంలో బాగా నచ్చింది. బేబక్క పాయింట్సే లేవు. బేబక్కే ప్రజెంట్ నౌ సిచ్యువేషన్ లో జరుగుతున్న పాయింట్స్ గురించి మాట్లాడితే నేను అప్రిషియేట్ చేసేవాడిని. బేబక్క ఎప్పుడో ఫస్ట్ వీక్ లో నామినేట్ వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఎవరెవరి వాళ్ళు వెళ్ళిపోయిందో వాళ్ళిద్దరి పేర్లు నిఖిల్ పృథ్వీ గురించి మాట్లాడడం, అది పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా నాకు కొంచెం అంత వద్దులే బేబక్క ఎప్పుడో పాయింట్లు ఎందుకు అనిపించింది. అంటే పాయింట్సే అవి, ఆ టైంలో వాళ్ళ వల్లే వెళ్ళిపోయింది, ఆ కుక్కరో విజుల వల్ల పోయింది. కాకపోతే అవి పాయింట్స్ కాదని నా ఒపీనియన్. కలమవరందరూ కూడా ఇచ్చి పడేశారు. ఎక్స్పెషల్లీ శేఖర్ భాష బాబోయ్ మామూలుగా లేదు, తమ్ముడే ప్యాకెటే. నాతో ఆటలు తర్వాత ఆడుకుందాం మనిద్దరం బయటకు వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ మట్టికి నేను ప్రేరణని యష్మిని ఎంచేసుకున్నానని ముందే చెప్పేసాడు బిగ్ బాస్కి. ఇద్దరిని లేపి ఒక్కోళ్ళకి ఇస్తుంటే భయ్యా నిజంగా ప్రేరణకైతే ఏడుపు ఒకటే తక్కువ. బెక్కమొహం పెట్టి ఒక సైలెంట్గా పక్కన కూర్చుంది, ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇంకా శేఖర్ భాషతో ఆర్గ్యుమెంట్ మామూలుగా ఉండదు, ఆయన పంచుల మీద పంచులు వేస్తాడు. నువ్వు ఒకటే చెప్పాడు, ప్రేరణ యష్మి మీకు ఒకటే చెప్తున్నా, నువ్వు మట్టికి పురుగులా చూస్తున్నావు ప్రేరణ, మనుషుల్లాగా చూడట్లేదు. ప్రతి విషయంలోనూ దోశలు వేసే కాడ నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు, హౌస్ మేట్స్ దగ్గర కూడా నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు. ఇన్మెచ్యూర్ అన్నావు నబీల్ని, అది నువ్వు ఒక్కదానివే పక్క నుండి అంటే బాగుండు నువ్వు అందరు ఎదురుగా అన్నావు అన్న పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది. ఒక శేఖర్ భాష చెప్పడం కాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు ప్రేరణకే. ప్రతి ఒక్కరు ప్రేరణ యష్మి మీద పడ్డారంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, వీళ్ళ ఫ్లిప్పింగ్ ఓట్సే వీళ్ళ కారణం. ఆట మట్టికి ఓకే సూపర్, ఆట బాగా ఆడగలరు, కానీ మాట తీరులో మట్టికి తేడా ఉంది వీళ్ళది. కాబట్టి అది సరి చేసుకోవాలి. కాదు బేబక్క పాయింట్లు అంత స్ట్రాంగ్ గా లేకపోయినప్పుడు కూడా మణికంఠ కూడా వచ్చి ప్రోమోలో అసలు ప్రోమోలో అయితే మణికంఠ కొంచెం డల్ ఉంది నామినేషన్. మణికంఠ హైలైట్ మంచి పాయింట్లు ఇచ్చాడు. ఎవరికి ఎస్పెషల్లీ నబీల్కి ఇచ్చాడు. నబీల్ నువ్వు మంచి షేరురా, బాగా ఆడుతున్నావు. నేను బయట నుంచి చూసాను నిన్ను, నీ కోనాన్ని. ఒకళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఆ గ్రూప్ నిన్ను తీసుకెళ్లి మంటల్లో కలిపేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు కప్పు దాకా వెళ్ళలేవు. నన్ను కూడా ఇలా బయాసిడ్ చేసి నన్ను టార్గెట్ చేసి జనాల దృష్టిలో నన్ను బ్యాడ్ చేద్దామని చూసేసరికి నేనే బయటకు వచ్చేసాను. వాళ్ళు ఎదురుగా చెప్పేశాడు, నేనే బయటకు వచ్చేసాను. కాబట్టి నీకు చెప్తున్నా, వాళ్ళతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓపెన్గా చెప్పేశాడు. ఇక ఒక్కొక్కరు మకాలం మొగ్గల్లా మాడిపోయినాయి అనుకో, అది వేరే విషయం. మొత్తం ఓవరాల్గా ఒక గ్రూప్ గేమ్ని అయితే బాగా ట్రిగ్గర్ చేసి పాయింట్అవుట్ చేసి నామినేట్ చేయడం అయితే హైలైట్ అని చెప్పాలి. ఇప్పటికే మారకపోతే వాళ్ళు ఎవరూ ఏం చేయలేరు. శేఖర్ భాష అన్నట్టు ఇప్పటికే నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళే అన్నావు అనుకో నువ్వు యష్మి, ఇక నేను చేసేది ఏం లేదు, జనాలు చూసుకుంటారులే అన్నాడు. సీత వచ్చింది కదా అన్న.